కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్రీ బస్సు స్కీమ్ ఏదైతే చేస్తూ ఉన్నదో దానికి సంబంధించి ఆటో వాళ్ళందరికీ కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. బిఫోర్ ఎలక్షన్స్ వాళ్ళకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి కానీ వాళ్ళకు నెలకు 12,000 కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ముందల పెట్టి వాళ్ళని నమ్మించి ఈరోజు 3 సంవత్సరాలు అయితే ఉన్నా కూడా అవేవి పట్టించుకోకుండా పాలన చేస్తూ ఉన్నది. దాని కారణంగా ఆటో యూనియన్లు మొత్తం కూడా మళ్ళొకసారి రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి. సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బిఎంఎస్ నుంచి ఈరోజు బిఎంఎస్ పిలుపు మేరకు ఆటో యూనియన్లు కావచ్చు, మిగతా ఆటో డ్రైవర్లందరూ కూడా ఏకమై ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా చేసి పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నమస్తేనా? నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము శంషాబాద్ సార్. శంషాబాద్. ఏం జరుగుతూ ఉన్నది? మీకు ఏమి హామీలు ఇచ్చిండు అసలు రేవంత్ రెడ్డి? ఎన్ని అమలైనా ఇప్పటివరకు? మాకు ఇప్పుడు హామీలు అయితే ఏం అమలు కాలేవు. మాకు 12,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చేయలేరు. ఆర్థిక సాయం చేయాలని 12,000 చేయాలని మేము రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేసుకుంటున్నాము. ఈ నెల ఆఖరిలోపు చేయకపోతే మేము జూన్ 1వ తేదీలో ఈ ధర్నాకి ఎలాంటి ధర్నాలైనా మేము పాల్గొంటాం, ర్యాలీలు చేస్తాం. బస్సులు ఆటోలు అన్నీ ఆపి మేము ఒక డ్రైవర్ తలుచుకుంటే ఏమైనా చేయాలనేది నిరూపిస్తాం. మొన్న ఆర్టీసీ వాళ్ళు చేసిన పిలుపు మేరకు వాళ్ళు అది చేశారు, వాళ్ళకు హామీ ఇచ్చారు. మాకు కూడా హామీ ఇవ్వకపోతే మేము ఎలాంటి ధరలకైనా రెడీ ఉన్నాం. ఎలా ఒక డ్రైవర్ తలుచుకుంటే ఏమవుతుంది అనేది చూపిస్తాం. అంటే ఎందుకు ఆటో వాళ్ళని పట్టించుకోవట్లేడు? అసలు ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఎట్లా నడుస్తుంది ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిన? ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చినాక మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇంకోటి ప్రైవేటు ఓలా, ఊబర్, ర్యాపిడో అని చెప్పేసి బైకులు అవి రావడం వల్ల చాలా ఇబ్బంది ఉంది. ఇంకోటి మాకు మేము సిఎన్జికి వెళ్ళాలన్నా కానీ 2-3 గంటలు లైన్లు నిలబడాలి, 2-3 కిలోమీటర్లు నిలబడాలి. అదే బైకు వాళ్ళు ప్రైవేట్గా పెట్రోల్ పోసుకొని బైక్ ఓన్ ప్లేట్ వాళ్ళు కూడా ట్రావెల్స్ కొడుతున్నారు. వాళ్ళని బంద్ చేయాలని విన్నపం చేసుకుంటాము. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ డీజిల్ ఆటోలు, పెట్రోల్ ఆటోలు ఇవన్నీ కూడా తీసేస్తామని చెప్పింది. గ్యాస్కు సంబంధించి ఎలక్ట్రిక్ తెచ్చి మొత్తం కాలుష్యం రహిత నగరంగా చేస్తామని చెప్పిండ్రు. దాన్ని ఏమైనా అమలు చేసే ప్రయత్నం? మేము ఒక్కొక్క ఆటోకి డౌన్ పేమెంట్ 50,000 కట్టి 3 లక్షల ఆటో కొన్నాము. మేము నెలకు 12,000 రూపాయలు ఈఎంఐలు కట్టాలన్నా, ఇంట్లో జీతాలు కట్టుకోవాలన్నా, మేము పిల్లలకి చదివించుకోవాలన్నా, మేము తినాలన్నా, ఏం చేయాలి? ఇప్పుడు వచ్చాడు ఆటోలు తీసేస్తాడు. మాకు అదే ఎలక్ట్రిక్ ఏందో ఒక బీమా లెక్క ఇవ్వమనండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చిన బీమాల లెక్క ఈ బీమాల మాకు ఆటోలు కొనుగోలు చేసిస్తే మేము వాళ్ళకి ప్రత్యేకంగా రుణపడి ఉంటాం. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు మీకు 12,000 ఆర్థిక సాయం చేస్తామని చెప్పిండు. ఫ్రీ బస్ వస్తే మీరు నష్టపోతామని అనుకుంటు. మీరు మార్పు కావాలని చెప్పి పాటలు పెట్టుకొని తిరిగిరు. రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని ఆటోలలో. ఎట్లా ఉంది మార్పు? మంచిగా ఉన్నదా? మరి మేము అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. మేము రేవంత్ రెడ్డి సార్ గురించి ఎంతో అనుకున్నాము, కాకపోతే ఏం చేస్తలేడు. మాకు ఎలాగైనా ఈ 12,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాము. ఎట్లా ఉంది మీ పరిస్థితి ఆటోలకు సంబంధించి? సార్, ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మాకు ఇబ్బంది అయింది. రెండోది పార్కింగ్ లేదు. ఎక్కడ పోతే పార్కింగ్లో అక్కడ మేము రోడ్డు మీద జర్ర ఆగితే ఎవరో ఒకరు వచ్చి ఫోటో తీసుకుంటారు. లేదంటే ఈయన వచ్చి తీరపోయి అంటాడు, అక్కడ పర్మనెంట్ ఉన్నట్టు. ఇప్పుడు ఈ రోడ్డు మీద తోపుడు పనులు ఉన్నాయి, జర్ర ఆగితే వాళ్ళు తీవాయి అంటాడు. వాళ్ళకే పర్మిషన్ ఏం అవసరం లేదు, మాకైతే కావాలి. ఎటువంటి మేము ఆడ ఆగిందాం అనుకో వాళ్ళు తీయ అంటారు. ఇప్పుడు మార్పు కావాలని చెప్పి తెచ్చుకుర్రు, మీ పాటలు పెట్టుకుర్రు, 3 రంగుల జెండా అది ఇది అని చెప్పి ఆటల వల్ల పాటలు వేసి తిప్పిర్రు ఎలక్షన్ మూమెంట్లో. మరి మార్పు వచ్చిందా? మంచిగా ఉన్నదా? లేదు సార్, మార్పు ఏం లేదు. ఆయన కేసీఆర్ చేసిందే నయం. ఇంకా ఆయన ఎప్పుడు పట్టుకున్నప్పుడు ఆయన అంతో ఇంతో ఫ్రీ, అది అమౌంట్ తక్కువ అమౌంట్తో డిస్కౌంట్ ఇచ్చిండు. అంత లేదు ఇంత లేదు, ఇంకా దానికి పైసలు కట్టుడే కానీ తప్ప వేరేది ఏమి ఉండదు. మరి ఈ ఆటోలు కూడా తీసేస్తాం, మొత్తం అవి తెస్తా, ఎలక్ట్రిక్ తెస్తా అంటుండు కదా. అలాంటి అప్పుడు ఈ ఫ్రీ అది డిస్ట్రిక్ట్ బస్సులను ఆటోలను అతనే పెట్టిండు, ఎవరు ఈయన ఆపించిండు. ఇప్పుడు మరి అవి ఇంకెక్కువైనాయి. మరి డిస్ట్రిక్ట్ సిటీ ఆటోలో పర్మిట్ 2,50,000. మేము ఆటో కొనుక్కోవాలంటే 5 లక్షల చిల్లర అవుతుంది. మరి సిటీ పనులే, మరి ఆ డిస్ట్రిక్ట్ పనులను ఆపడం లేదే. ఏ ట్రాఫిక్ వాళ్ళు ఆపుతలేరు, ఎవరు ఆపుతలేరు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఆపుతారు. లక్షల పనులు ఉన్నాయి, ఇక్కడే ఉంటాయి చూస్తే. ఇక్కడ చూస్తే డిస్ట్రిక్ట్ పనులు వాళ్ళు కూడా ఇబ్బంది సార్. ఫ్రీ బస్సు పెట్టేటప్పుడు మరి మీరు అప్పుడు అడగలేదా? మాకేది మా పరిస్థితి ఏందని అడిగిరా? అడిగినది ఏమన్నాడు, కొన్ని రోజులు 2,500 ఇస్తాము లైసెన్స్ ఉన్న వారికి, మళ్ళీ మీ స్టాండు యూనియన్ కార్డు ఉన్న వారికి అన్నాడు. యూనియన్ కార్డు ఉన్నోనికి వేస్తలేడు, యూనియన్ లైసెన్స్ ఉన్నోనికి వేస్తలేడు. ఇంతే. ఇప్పుడు 12,000 మీకు ఆర్థిక సాయం చేస్తా, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. ప్రైవేట్ ట్రావెలర్స్ అందరూ ఎక్కడ చేస్తుంది సార్? ఎక్కడే లేదు. పాతయే గతంలో ఇప్పుడు 40-30 ఏళ్ళ కింద ఉన్న స్టాండ్లే ఉన్నాయి. తర్వాత కొత్తవి వచ్చినాయి లేవు. ఇప్పట్లో ఎక్కడ లేదు.
మరి ఎట్లా ఉంది ఇప్పుడు పరిపాలన రేవంత్ రెడ్డి? ఇక పరిపాలన అంటే గంత బొంద వేసింది గంత గదే ఉంది. ఆయన పోయినా ఈయన వచ్చినా గది గంతే ఉంది సార్. మార్పు కోరుకోరు కానీ జనాలు. ఏ కోరుకున్న వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు సిటీలో ఊర్లలోనే వాళ్ళు వేసిర్రు, సిటీలో ఎక్కడ రాలే, అంతా బీఆర్ఎస్ ఉంది. అదే ఊర్లో వాళ్ళు ఎందుకు వేసినాము అని ఇప్పుడు వాళ్ళు తలగొట్టుకుంటారు. కాంగ్రెస్కి ఎందుకు వేసినామని వాళ్ళే తలగొట్టుకుంటారు. నిజంగా ఉన్నదా ఆ పరిస్థితి? యూరియా లేదు వాళ్ళకు. ఇప్పుడు తడిసిన బియ్యానికి మద్దతు ధర లేదు. చూస్తూనే ఉన్నాం కదా సార్, రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం, ప్రతి టీవీలో చూస్తూనే ఉన్నాం. ఇది రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం మరి మీ బాధలు? ఇట్లా ఎన్ని రోజులు తిరుగుతారు రోడ్ల మీద? రోడ్ల మీద ఇక తిరగాల్సిన రోజులు తిరుగుతున్నాము. ఇక దొరికిన చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. మా పొట్ట దగ్గర ఎంత దొరికితే అంత. ఇంతకుముందు అన్నం తినేది పలుచుపులుసు, ఇప్పుడు కారంతో తింటున్నాం సార్, అంతే. ఇంతకుముందే వేయలే, ఇప్పుడు ఎందుకు వేస్తాం సార్? ఇంతకుముందే వేయలే, ఇప్పుడు ఎందుకు వేస్తాం?